హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? వాసన చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఇది మన కడప సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. అదే అండి, పల్లీల రసం చేసేస్తాను. ఒక కప్పు పల్లీలు తీసేసుకున్నాను. కొంచెం నిమ్మకాయ అంత సైజు చింతపండు, వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం. ఒక పక్క అది నానుతూ ఉంటుంది, ఒక పక్క ఇది ఫ్రై చేసేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు పల్లీలు బాగా ఫ్రై చేసేసుకొని, మన కడప సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారనమాట ఇది పల్లీల రసం. ఇప్పుడు మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, అవి కూడా ఫ్రై చేసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి పల్లీల రసం. తెల్లగడ్డలు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ మిరప్పొడి, కొంచెం కారం కావాలంటే 1.5 స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేస్తాను. ఇప్పుడు పొడి ఎట్లా చేసి పెట్టేసుకొని, ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండులోనే ఇది పొడి వేసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్, ఆ చింతపండు బాగా అట్లా చేసేసుకొని ఆ తుక్కు అంతా తీసేసుకోవాలి బాగా. కొంచెం చిక్కగా ఉంటే మళ్ళీ వాటర్ అయినా వేసేసుకోవచ్చు. చూసారా, ఆ తుక్కు అంతా తీసేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు తర్వాత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసేసుకున్నాను. కొంచెం ఆవాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, ఎండుమిర్చి ఒకటి తుంచేసేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు బాగా ఫ్రై కావాలి. బాగా ఫ్రై అయిపోయినాక చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంగువ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ రసం ఉంది కదా, దాంట్లో వేసేసుకోవాలి. ఒక్కొక్కరాగా పిలుస్తారండి దీన్ని. కొందరు పచ్చి పులుసు అంటారు. మన కడప సైడ్ అయితే పల్లీల రసం అంటారు. ఇది ఎలా ఉంది? పల్లీల రసం బాగుందా? బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.